హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నట్టు యాప్లో చాలా ఆబ్జెక్ట్స్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ యాప్ మనం క్రియేట్ చేస్తే హాస్పిటల్ యాప్కి మనం ఏదైనా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి హాస్పిటల్, లేకపోతే జయదేవ హాస్పిటల్, ఏదో ఒక హాస్పిటల్ పేరు పెట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో ఎలాంటి ట్యాబ్స్ ఉండాలి? పేషెంట్స్ ట్యాబ్, డాక్టర్స్ ట్యాబ్, నర్స్ ట్యాబ్, విజిటర్స్ ట్యాబ్. ఇవి బేసిక్ అనమాట. ట్యాబ్స్ ఉంటే సరిపోదు, ట్యాబ్స్తో పాటు ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. అసలు ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ దట్ కెన్ స్టోర్స్ ద పర్టికులర్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ డాక్టర్ ఆబ్జెక్ట్లో మనం డాక్టర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం అన్నమాట. పేషెంట్ టైప్ ఉంది, పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పేషెంట్ ఆబ్జెక్ట్లో ఫిల్ చేస్తాం. ఇలా ట్యాబ్స్ ఉంటే ఆ ట్యాబ్స్కి సంబంధించి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి డాక్టర్ ఆబ్జెక్ట్ ఉంది, డాక్టర్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఏముంటాయి? సింపుల్, డాక్టర్ నేమ్ కానీ, డాక్టర్ ఫోన్ నెంబర్ కానీ, డాక్టర్ ఈమెయిల్ అడ్రస్ కానీ, డాక్టర్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైనా. ఇప్పుడు ఫీల్డ్స్ అండ్ స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకా చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు దే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి. మనం login.salesforce.com అని కొడితే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్గా చూపిస్తాను.